రైట్. అందాల పోటీలు 7వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. దాదాపు ఒక 10 రోజులలో ఇది కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 100 కోట్లు దీనికి వెచ్చించే అవకాశం ఉన్నదని చెప్పి కూడా అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీని మీద సమాఖ్య మహిళా సంఘాలు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి గత కొన్ని రోజుల నుంచి. కానీ ఇప్పటికీ బేఖతరుగా ఇది ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ తీరుని మళ్ళీ ఈరోజు ఒక రోజు ఖండించడానికి ఇక్కడ మా సమాఖ్య మహిళా సంఘాలన్నీ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా మళ్ళీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సుమిత్రానంద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఏం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి అందాల పోటీలు అవసరమా తెలంగాణ? ఏ రకంగానూ ఎంత మాత్రం కూడా అవసరం లేదు. తెలంగాణ మహిళ ఒక పోరాటానికి ప్రతిరూపం, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిరూపం. ఇక్కడ ఈ నేల రాణి రుద్రమ్మని కన్నది, ఈ నేల సమ్మక్క సారాలమ్మలను కన్నది, ఈ నేల చాకలి ఐలమ్మలను కన్నది, ఎందరో వీరవంతులను కన్న నేల. మరి స్త్రీ తన శక్తి సామర్థ్యాలను తాను తెలుసుకోకుండా ఇవాళ చేసేటువంటి కుట్రనే ఈ అందాల పోటీలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా స్త్రీని ఒక అంగడి సరుకుగా, ఒక వస్తువుగా ప్రపంచానికి చూపగలిగేటువంటి దుశ్చర్య మాత్రమే. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ మన దేశంలో మరి భారతీయ సంస్కృతి, స్త్రీ దేవత, మాతృమూర్తి అని కొనియాడి చెప్పేటువంటి పాలకులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మరి పోటీలు నిర్వహించడం అయితే నిజంగా ఖండించదగ్గది. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఒక మహిళా హక్కుల ఉద్యమ నేతగా నేను రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ ఉన్నాను. అని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం ఇది పెడుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నది ప్రభుత్వం. ఏ రకంగానూ బ్రాండ్ ఇమేజ్ పెంచదు. స్త్రీని వస్తువుగా, స్త్రీని ఒక వస్తువుగా, స్త్రీని ఒక అంగడి సరుకుగా, అంగాంగ ప్రదర్శనకు, కొలతలకు, అందం వైపే తన దృష్టిని మళ్లించుకునే విధంగా, ఆకర్షణ వైపే లోబడే విధంగా, స్త్రీ తన శక్తి సామర్థ్యాలు తెలుసుకునే విధంగా సునీతా విలియమ్స్ ఏ అందాన్ని చూసి అంతరిక్షంలోకి పంపించారు, కల్పనా చావ్లాను ఏ అందాన్ని చూసి అంతరిక్షంలోకి ఇవాళ సముద్రాలను ఈదగలుగుతున్నారు, అంతరిక్షపు అంతుల్ని చూడగలుగుతున్నారు. ఈ స్థాయిలో మహిళా సాధికారతకు, మహిళా విద్యకు, మహిళా పురోగతికి, శాస్త్ర సాంకేతిక విద్య వైపు అందించడానికి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లను వృధా చేస్తూ ఉంది. స్త్రీ పేరు చెప్పి స్త్రీని అంగడి సరుకుగా చూపే ప్రయత్నంలో 200 కోట్లు ఖర్చు పెడతా ఉన్నది. నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఏమైనాయి? విద్యార్థినులకు స్త్రీ విద్యను బాలికా విద్యను ప్రోత్సహించే విధంగా, స్త్రీ విద్యను ప్రోత్సహించే విధంగా, నువ్వు పెంచే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి చర్యలు ఏమున్నాయి? నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఎడిపోయినాయి. స్త్రీలు సమాజంలో మరి వెనుకబడి ఉన్నారు. వాళ్ళ స్వావలంబన కోసం, సాధికారత కోసం నువ్వు ప్రతి మహిళకు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తానని చెప్పినావు. అవేటు పోయినాయి. అన్ని వైపులా నేను ఖాళీ కుండలు ఉన్నాయి, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంకె బిందెలు లేవు అని అప్పులు ఉన్నాయని లబోదీబో మొత్తుకుంటూ 200 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినవి? వాళ్ళ ఎక్కడి నుంచి తెస్తావు? ఎందుకు స్త్రీని వస్తువుగా చూపించడానికి 200 కోట్లు ఖర్చు పెడతావు? ప్రశ్నించే వాళ్ళు లేరా? తెలంగాణ మహిళ ఊరుకుంటుందా? స్త్రీ శక్తికి భయపడి ఈ భారత ప్రభుత్వం, స్త్రీ శక్తి సామర్థ్యాలకు భయపడే ఇట్లాంటి ఈ అందాలను మరి ప్రదర్శించేటువంటి, అందాల వైపే మొగ్గు చూపేటువంటి ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీని మీద బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంది? ఎందుకంటే ఇప్పుడు దేశ సంస్కృతిని కాపాడుతున్నాం అని చెప్పి పెద్ద ఎత్తున అదే చెప్పుకుంటూ ఉంటుంది కదా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, దేశ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నది. మరి దీని మీద ఎలాంటి స్టాండ్ తీసుకుందాక బీజేపీ? ఏమీ అర్థం కాదు. ఒకవైపేమో స్త్రీల మీద అత్యాచారాలు లాంటివి పెరిగినప్పుడు వాళ్ళు కట్టుకున్నటువంటి పాశ్చాత్య వస్త్రాలు, దుస్తులు ఆ కారణంగానే అని చెప్తారు. స్త్రీ సాంప్రదాయకంగా ఉండాలి, కట్టుబొట్టు ఇదని చెప్తారు. మరి వాళ్ళ ఏమైంది? ఎట్లా ఇవాళ మరి రాష్ట్రంలో నిర్వహించగలుగుతున్నారు? మరి దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ మరి ఇక్కడ 8 మంది ఎంపీల ప్రాతినిధ్యం ఉన్నది, 8 మంది ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్నది. వాళ్ళ మౌనము, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు వివిధ సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు మహిళా మోర్చా ఉన్నది వాళ్ళకు. మరి వాళ్ళు ఒక్క మాట కూడా వ్యతిరేకించినట్టు కనబడదేంది? మరి భారతీయ సంస్కృతి ఇదేనా? తెలంగాణ స్త్రీ ఇట్లాగే ఉండాలా? ఈ అంగాంగ ప్రదర్శనలకు, అర్ధనగ్న ప్రదర్శనలకు ఆలవాలం కావన్నా, ఒక వ్యాపార మార్కెట్కు సరుకు కావాలన్నా స్త్రీ? మరి వాళ్ళు ఎటుపోయినరు? వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? బేటీ బచావో, బేటీ పడావో ఉత్త నినాదమే కదా మోడీ గారు. నువ్వు నీ పాలనలో, 11 ఏళ్ల పాలనలో
స్త్రీ విద్యకు నువ్వేం చేసినావు, ప్రత్యేకించి స్త్రీ విద్య కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యేకించి స్త్రీల ఎదుగుదల కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, స్త్రీని సాధికారిత కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది. మరి వాళ్ళ తెలంగాణ మహిళ తప్పకుండా ప్రశ్నిస్తుంది. బీజేపీ దాని అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో, భారతీయ సంస్కృతి సంప్రదాయాలని గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉన్నది, తప్పకుండా నిలదీస్తుంది. మీరు బయటకు రావాలి, మీరు నిరసించాలి, మీరు ఈ పోటీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈ పోటీలు జరుగుతాయా, ఎందుకు మరి ఇక్కడ వాళ్ళ ఇట్లా జరగనున్నది అనేటువంటి ప్రశ్న ఎందుకు మీ వైపు నుంచి వస్తలేదని తెలంగాణ మహిళ తప్పకుండా ప్రశ్నిస్తుంది. జై తెలంగాణ.